నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఈ రెండు జగన్లో కనిపిస్తాయి. ఒకటి భయం, రెండు బరితెగింపు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో భయము, బరితెగింపు రెండు కూడా ఎట్ ఎ టైం కనిపిస్తాయి మనకి. ఎందుకని అంటే ఆయన ప్రస్తుతం చేస్తున్న పనులు అలాగే ఉన్నాయి. బరితెగించి ఎలాగైతే ఆయన ఈ యాత్రలు చేస్తున్నాడు, ఓదార్పు యాత్రలు కావచ్చు, లేకపోతే పరామర్శ యాత్రలు కావచ్చు చేస్తున్నాడో వాటన్నిటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే వీటిని బరితెగింపు యాత్రలు అని ఎందుకంటున్నామంటే అక్కడ అవసరానికి మించి ఎంతమంది జనాన్ని వెంటేసుకొచ్చి సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ, వాళ్ళ దైనందిన జీవితానికి ఇబ్బంది కలిగిస్తూ జగన్మోహన్ రెడ్డి తన బల నిరూపణ కోసం యాత్రలు చేస్తున్నాడో మనమంతా చూస్తున్నాం. ఈ యాత్రలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక సెంగయ్య కావచ్చు, మొన్న మధ్య ఏలూరు యాత్రకు వెళితే వైసీపీ కార్యకర్తలు బైక్తో ఢీకొట్టి ఒక వ్యక్తిని చంపేయడం కావచ్చు. నిన్న కర్నూలు యాత్రకు వెళితే అంబులెన్స్లో ఒక కుర్రాడు చనిపోయాడు. సరైన ట్రీట్మెంట్ అందక, అంటే సరైన టైంకి ట్రీట్మెంట్ అందక జగన్ పరామర్శ యాత్ర వల్ల ట్రాఫిక్లో ఇరుక్కుపోయి అంబులెన్స్లో కుర్రవాడు చనిపోయాడని చెప్పేసి కూడా ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా బరితెగింపు యాత్రలా ఉన్నాయి, కానీ ఎక్కడ ఓదార్పు యాత్రలాగా, పరామర్శ యాత్రలాగా అస్సలు కనిపించడం లేదు. ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పదే పదే బీసీలని అణగదొక్కుతోంది ప్రభుత్వం, లేకపోతే బీసీ నాయకుల్ని ఎదగనివ్వటం లేదు, బీసీ నాయకుల మీద కేసులు పెడుతోంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఎవరు బీసీ నాయకులు? వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన హైప్ వల్ల, జనంలో జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసుకున్న హైప్ వల్ల గెలిచిన నాయకులే తప్ప వాళ్ళెవరూ బీసీల కోసం ఉద్యమాలు చేసి, బీసీల కోసం పాటుపడి, బీసీల కోసం త్యాగాలు చేసి, బీసీల కోసం, బీసీల అభివృద్ధి కోసం వాళ్ళ ఆస్తులు అమ్ముకుని పైకొచ్చిన నాయకులైతే కాదు కదా. ప్రజల్లో నుంచి వచ్చిన నాయకులైతే అస్సలు కాదు. వాళ్ళు ఏదో ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు, ఆ టైంలో ఆ వేవ్లో గెలిచారు అంతే. సో అయితే ఇప్పుడు సీదిరి అప్పలరాజు గురించి, విరూపాక్షి గురించి, అలాగే ముస్తఫా గురించి నేను మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్నారు. ముస్తఫాని పరామర్శించడానికైతే జగన్మోహన్ రెడ్డి రాలేదు, కానీ సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళారు. అయితే అసలు అది పరామర్శ యాత్ర లేకపోతే బల ప్రదర్శన, బరితెగింపు యాత్ర అని చెప్పేసి నేను మన ఛానల్లో ఒక వీడియో కూడా చేశాను. ఎందుకని అంటే అసలు పరామర్శ యాత్రకు వెళ్ళే వాళ్ళు జైల్లో ములాఖత్ అవ్వాలంటే 5 గంటల లోపే వెళ్ళాలి. 5 గంటల లోపు రాకపోతే వాళ్ళకి ఆ ములాఖత్ ఉండదు. ఆ విషయం ధర్మాన బ్రదర్స్ జగన్మోహన్ రెడ్డికి అనుక్షణం ఫోన్ చేసి చెప్తున్నా సరే, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లాలో సీదిరి అప్పలరాజుని పెట్టిన, అంటే రిమాండ్ ఖైదీగా ఉన్న జైలుకు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డికి సాయంత్రం 6 దాటినా తీరలేదు. అంటే అభివాదాలు చేసుకుంటూ జనసందోహంలో మెల్లగా చీమ నడకలు, నత్త నడకలు అంటారు కదా, అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత సాయంత్రానికి ఎక్కడో 6 దాటిపోయింది. ములాఖత్ అవ్వకుండానే వెనుతిరిగారు. సో విరూపాక్షికి కూడా అదే పరిస్థితి వస్తుంది, ఆయన ములాఖత్ అవ్వరు అనుకున్న టైంలో ఎలాగో ఇది మాత్రం ములాఖత్ అయ్యి మమ అనిపించి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి వింత వ్యాఖ్యలన్నీ కూడా చేశారు. ఆయనని జైలు గ్రిల్స్ దగ్గర నుంచోబెట్టి ఫోటో తీశారని చెప్పేసి మాట్లాడారు. నిజానికి ములాఖత్కి వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా లోపల వీడియో తీయటమా, ఫోటో తీయటమా చేస్తారు, అది పోలీసుల రూలు. మాజీ ముఖ్యమంత్రి అయితే మాత్రం ఫోటో తీయకూడదు, వీడియో తీయకూడదని ఏమైనా ఉందా, రూల్ ఉందా? మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలు, వీడియోస్ అన్నీ బయటకు ఎలా వచ్చినాయి? చంద్రబాబు నాయుడిని జైల్లో ఉంచితే డ్రోన్లు ఎలా ఎగరేశారు? ఇవన్నీ బరితెగింపు పనులు కాదా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు? అయితే భయపడటం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర. కేవలం బరితెగింపు మాత్రమే కాదు, ఆయన భయం ఎలా ఉంటుందంటే అసెంబ్లీకి రాడు. ఎందుకని రాడు అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో అధికార మదం చూసుకొని చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని ఏ స్థాయిలో హేళన చేశారో మనమంతా చూసాం. మీకు భగవంతుడు అంటే దేవుడు స్క్రిప్ట్ ఇది, మీకు దేవుడు 23 సీట్లు ఎందుకు ఇచ్చాడంటే మా దగ్గర నుంచి 23 మందిని మీరు తీసుకున్నారు కాబట్టి అందుకే మీకు 23 సీట్లు వచ్చినాయి అని చెప్పి చంద్రబాబు నాయుడిని అవహేళన చేశారు. అయితే ఇప్పుడు ఆ చంద్రబాబుకి అప్పట్లో 23 సీట్లు వస్తే దాంట్లో సగమే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది, 11 సీట్లే. మరి ఇదే మాట చంద్రబాబు నాయుడు తిరిగి అడుగుతాడు అసెంబ్లీలో అని జగన్మోహన్ రెడ్డికి భయమేమో రాకుండా ఆగిపోయారు. అలాగే చంద్రబాబు నాయుడికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 23లో నుంచి ఒక 10 మందిని కనుక లాగేస్తే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు 11 మందే ఉన్నారు కదా, ప్రతిపక్ష హోదా రాలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదే,
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 23 మంది ఉంటే చంద్రబాబు నాయుడు కాకుండా 22 మంది, ఆ 22 మందిని ఒకరోజు సస్పెండ్ చేయించాడు. అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే వస్తాడా రాడా అని. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం దమ్మున్న నాయకుడిగా ఒక్కడే అసెంబ్లీకి వెళ్ళాడు. ఆ రోజు ఆయన ఏం మాట్లాడదలుచుకున్నాడో, ఆయనకి టైం ఎంత ఇచ్చారో ఆ టైంలో ఆయన మాట్లాడాడు, ప్రజల కోసం స్పందించాడు, ప్రజా సమస్యల మీద మాట్లాడాడు చంద్రబాబు. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా 11 మంది ఉన్న ఆ 11 మందిని తీసుకుని, అంటే ఆయనతో పాటు 10 మంది, ఆ 10 మందిని తీసుకుని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లే ధైర్యం చేస్తున్నారంటే చేయడం లేదు. అటు లోకేష్ మీద పప్పు అనే ముద్ర వేశారు. 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి అని పవన్ కళ్యాణ్ మీద ముద్ర వేశారు. 3 పెళ్లిళ్ళు అని చెప్పి 4 పెళ్లిళ్ళు అని చెప్పి పవన్ కళ్యాణ్ని అవహేళనగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడిని అయితే తన భార్యని చంద్రబాబు నాయుడిని అసెంబ్లీ వేదికగా ఎంత హేళనగా మాట్లాడారో మనమంతా చూసాం. అలాంటి వాళ్ళంతా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి స్థాయిలో అసెంబ్లీలో ఉంటే వాళ్ళెదురుగా కేవలం ఒక ఎమ్మెల్యే, సాధారణ ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష హోదా కూడా లేని సాధారణ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి నుంచోలేకపోతున్నాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాలేకపోవడానికి కారణం కూడా అదే. వాళ్ళందరూ మంచి పదవుల్లో ఉన్నారు. కనీసం ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండలేకపోతున్నాడనే భయంతో జగన్మోహన్ రెడ్డి రాలేకపోతున్నాడు. అక్కడ వాళ్ళని తలెత్తి చూడలేకపోతున్నాడు. లేదంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి మాట్లాడొచ్చు. అసెంబ్లీలో 2 నిమిషాలు మాట్లాడినా చాలు, ఆ మాటలకి శాంటిటీ ఉంటుంది. బయట ఎన్ని గంటలు ప్రెస్ మీట్లు పెడితే మాత్రమేమి, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతుంటే భగవంతుడా ఈ ప్రెస్ మీట్ మొత్తం వినాలా అని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే అంత లాంగ్ ప్రెస్ మీట్ విని, ఒక 2 గంటలో గంటన్నర పైన ఉంటుంది. సో అంత లాంగ్ ప్రెస్ మీట్ విని మొత్తం టీడీపీ వాళ్ళు లేదా జనసేన వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏ కౌంటర్ ఇస్తే మనం ఎలా మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు మొత్తం చూసుకోవాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది వైసీపీ వాళ్ళకు కూడా. సో కాబట్టి ఈ భయం ఎందుకు, అసెంబ్లీకి వెళితే అయిపోతుంది కదా, అసెంబ్లీకి వెళ్ళి ఒక్క మాట మాట్లాడినా ఆ మాటకి వాల్యూ ఉంటుంది కదా అని చెప్పి చాలామంది వైసీపీ కార్యకర్తలు, నాయకులే మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని ఎంత హేళన చేశారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతకంతా ఆయనే హేళన అయిపోతున్నారు ప్రజల దృష్టిలో. ఎందుకని అంటే ఈ భయం వల్లే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడని పదే పదే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కానీ దాన్ని చెరిపేసి ఒక్కసారి అసెంబ్లీకి వెళ్తారంటే వెళ్లే పరిస్థితి అయితే కనిపించట్లేదు. రాబోయే వానాకాల సమావేశాలు ఈ నెల 17వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. 10 రోజుల పాటు 11 రోజుల పాటు ఉంటాయి. ఆ సమావేశాలకు వెళ్తారా అంటే వెళ్ళను అని చెప్పేసి ఓపెన్గా తన ఎమ్మెల్సీ చేత చెప్పించేశారు, బొత్స సత్యనారాయణ చేత. బొత్స సత్యనారాయణ ఏమంటారంటే, మాకు బలము బలహీనత 2 తెలుసు, మా బలం ఎమ్మెల్సీలు కాబట్టి మేము శాసన మండలిలోకి వెళ్తాము, అక్కడే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాము, డిఎస్సి మీద కూడా అక్కడే మాట్లాడతామని చెప్పేసి అంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి అసెంబ్లీలో డిఎస్సి మీద మాట్లాడొచ్చుగా. ఎందుకని మాట్లాడరు అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో మొత్తం గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన తంతంతా కూడా బయటపడిందని, దాని మీద క్వశ్చన్ చేస్తారు అని చెప్పేసి భయమా, లేదంటే డిఎస్సికి సంబంధించి మీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి నిరూపించండి అంటారని బెరుకా జగన్మోహన్ రెడ్డికి? ఇదంతా కూడా గత బరితెగింపుతనం, ఇప్పుడు భయం 2 చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిని జనం జాలిగా చూస్తున్నారు. ఆయనలో ఆ 2 పార్శ్వాలు కనిపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి మీద జనానికి జాలి కలుగుతుంది. జగన్ ఏంటి ఇలా అయిపోయాడు అని చెప్పి అంతా జాలిగా చూస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఒక వీరోచితమైన పోరాటం చేసే నాయకుడిగా మాత్రం జగన్ ఇప్పుడు చూడటం లేదు అని మాత్రం చెప్పుకోవచ్చు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.